అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొన్నటి రోజున రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ గారి సారథ్యంలో ఆత్మకూరు మండలం తోపుతుర్తి గ్రామంలో రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందజేయాలని చెప్పి సబ్స్టేషన్ నిర్మించి ఓపెనింగ్ పోతే మరి అది జీర్ణించుకోవాలన్నటువంటి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల సునీతమ్మ గారి పైన తెలుగుదేశం పార్టీ నాయకులపైన మరి ఇష్టానుసారంగా మరి ఏం పొడిచినారు తోపుతుర్తికి అని చెప్పి మాట్లాడడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సొంత ఖర్చులతో ప్రతి గ్రామానికి మరి ప్రజలకు త్రాగునీరు అందించాలని చెప్పి వాటర్ ప్లాంట్లు వేయించడం జరిగింది. మరీ ముఖ్యంగా హైలైట్లు అయితేనేమి నిర్మాణం చేపట్టడం జరిగింది. 2019లో తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ప్రాజెక్టును పూర్తి చేయకుండా రైతులను పొట్టన కొట్టే విధంగా మరి ఆ బడ్జెట్ను కూడా రద్దు చేసి ఏదో రాప్తాడు నియోజకవర్గంలో 3 ప్రాజెక్టులు కడతానని చెప్పి 3 ముక్కలాట ఆడి కనీసం 1 మీటర్ గుంత కూడా తవ్వలేనటువంటి పాపాత్ముడు, అసమర్థుడు, ఒక దద్దమ్మ మరి ప్రకాష్ రెడ్డి అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు తోపుతుర్తి గ్రామంలోకి వెళ్ళాం. తోపుతుర్తి గ్రామంలో ఆ గ్రామ ప్రజలు ఒకటే చెప్తున్నారు, మా గ్రామంలో ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఎందుకు పుట్టాడా అని చెప్పి ఈరోజు మేమే అవమానకరంగా ఉందని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది ఆ గ్రామ ప్రజలు. అయ్యా ప్రకాష్ రెడ్డి, నువ్వు తోపుతుర్తి గ్రామంలో ఎందుకు రిజర్వాయర్ కట్టలేకపోయినావో మరి సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేశాడా. మరి నువ్వా మరి పరిటాల సునీతమ్మ గారి పైన, పరిటాల కుటుంబం పైన విమర్శలు దిగుతాడావు, ఏదో దద్దమ్మ అన్నారని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఎస్, నువ్వు నిజంగా చేతగాని దద్దమ్మవే. నువ్వు 2019లో మరి నీ అధికారం వచ్చిన తర్వాత, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత రాప్తాడు నియోజకవర్గానికి ఏం ఉద్ధరించావో సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు నీ కుటుంబ సభ్యులు ఒక దొంగల ముఠాగా తయారయ్యి రాప్తాడు నియోజకవర్గంలో దోచుకోవడము, దోపిడీ పాలన చేస్తూ ఒక దుర్మార్గమైన పాలన, ఒక రౌడీ పాలన చేసి కోట్ల రూపాయలు మరి దండుకోవడం తప్ప ఎక్కడైనా అభివృద్ధి చేసావా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుండా. డ్వాక్రా మహిళతో పాల డైరీ పేరుతో ఒక్కొక్క మహిళతో 10,000 రూపాయలు వసూలు చేసి మరి 3 సంవత్సరాల్లో దాదాపు 10 కోట్ల రూపాయలు వసూలు చేసి అక్రమంగా వ్యాపారాలు చేసి కోట్ల రూపాయలు సంపాదించుకున్న తర్వాత 3 సంవత్సరాల తర్వాత అమ్మ డైరీ పేరుతో నిర్మించి మరి గ్రామాల్లో ఉన్నటువంటి పాడ రైతుల దగ్గర పాల సేకరణ చేసి కనీసం ఆ పాడ రైతులకు పాల బిల్లులు కూడా కట్టలేనటువంటి దుర్మార్గం నువ్వు కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాడా. ముఖ్యంగా నీ అధికారం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఇండ్ల పేరుతో మరి హౌసింగ్ వాడిని కడతానని చెప్పి రాక్రీట్ సంస్థ పేరుతో కాంట్రాక్ట్ పనులు తీసుకొని ఏ ఒక్క జిల్లాలో అయినా కూడా మరి జగనన్న ఇండ్లు పూర్తి చేసావా? స్వయంగా మీ ప్రభుత్వంలో గుంటూరు జిల్లా కలెక్టర్ గారే మరి రాక్రీట్ సమస్య ప్రభుత్వాన్ని మోసం చేసింది, అక్రమంగా ముందస్తుగా బిల్లులు చేసుకున్నారని చెప్పి ఆ రోజే ప్రకటన చేయడం జరిగింది. అది నిజం కాదా? నువ్వు నీ సొంత గ్రామానికి తార్ రోడ్డు వేయించుకోవాలంటే అసమర్థుడు, దుర్మార్గుడు, నువ్వు ఒక దద్దమ్మ. నువ్వు పరిటాల సునీతమ్మ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 3 నెలలకే నీ గ్రామానికి రోడ్డు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. పరిటాల సునీతమ్మ గారు ప్రతి మండలానికి కొంతమందిని దున్నపోతులు నిడిచి దేవర జరుపుకుంటానని చెప్తాడు. దున్నపోతులను కాదయ్యా, ప్రతి మండలానికి కొంతమంది నాయకులను అభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలో మండలాలు రాప్తాడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ ప్రశాంత వాతావరణం కొలపాల్చాలా, ప్రతి గ్రామం అభివృద్ధి కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులను పెడితే నువ్వు దున్నపోతులను పెట్టింది దేవరు జరుపుకుంటామని చెప్తాడు. అదే దున్నపోతులను నీ పైన వెనక్కి తిరిగితే ఆ దున్నపోతుల దెబ్బకు నువ్వు యా జిల్లాను వదిలే, అనంతపురం జిల్లా వదిలి యా జిల్లాలో యా రాష్ట్రంలో దూరుకోవాలో అర్థం చేసుకో ప్రకాష్ రెడ్డి. ఖబర్దార్, ఇలాంటి కారకూతలు కూయొద్దు. మీ అన్న తోపుతుర్తి చంద్రశేఖర్ రెడ్డిని మాట్లాడిన మాటలను వెనకేసుకొస్తాడు. తోపుతుర్తి చంద్రశేఖర్ రెడ్డి ఒక ఊరు ఆంబోతలా మాట్లాడినాడు. ఆ రోజు గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పైన చెప్పుకోలేనటువంటి మాటలు మాట్లాడినాడు. ఆ మాటలు మాట్లాడితే
మీ అన్న మాట్లాడిన మాటలు వెనకేసుకొస్తాడు. నీకు అసలు సిగ్గుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాడా, హెచ్చరిస్తాడా. హత్య రాజకీయాలు అని చెప్పి ఏదో మాట్లాడుతాడు. మాట్లాడితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన వెంటనే రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ గారి సారథ్యంలో కనసాగల్లో హత్య రాజకీయాల్లో చేస్తున్నారని చెప్పి ఏదో మాట్లాడుతాడు. గతం గుర్తు తెచ్చుకో ప్రకాష్ రెడ్డి. మీ అన్న రాజారెడ్డి ఏ కేసులో ఉన్నాడు, ఏ మర్డర్ కేసులో ఉన్నాడో అవి హత్య రాజకీయం కాదా? మీ అన్న చంద్రశేఖర్ రెడ్డి ఏ కేసులో ఉన్నాడో, ఏ కేసు నుంచి బయటకు వచ్చినాడో అవి హత్య రాజకీయాలు కాదా? మరీ ముఖ్యంగా నువ్వే చెప్పుకుంటాడు, నీ కారులో ఉన్నాడు, నీ సొంత పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటాడు, ఈ జిల్లాలో నాకంటే రౌడీ ఎవరన్నా ఉన్నారా అని. హైదరాబాద్లో జూబ్లీస్ కార్ బాంబ్ కేసులో 26 మంది చనిపోయిన కేసులో నేను ఒక ముద్దాయిని, 26 మంది చనిపోయినటువంటి దాంట్లో నేను ఒక ముద్దాయిని, నాకంటే రౌడీ ఉన్నాడు అని చెప్పి నీ కార్యకర్తల దగ్గర చెప్పుకుంటాడు. ఇవి హత్య రాజకీయం కదా? నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు. సంస్కారం లేటు మాట్లాడితే ప్రకాష్ ఖబర్దార్ అని తెలియజేస్తుండా. నేను మా కార్యకర్తలు కాదు, నియోజకవర్గం ప్రజలని నిన్ను గుడ్డలు ఉడిసిస్తా అన్ని రోజులు దగ్గరకు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాడా. ప్రకాష్ రెడ్డి, నీకు ఛాలెంజ్ చేస్తున్నావు, నువ్వు ఎక్కడికి వస్తావో అక్కడ రా. అభివృద్ధి ఎంత చేశామనేది ఇప్పుడు చెప్తాను, అది కూడా నువ్వేం చేసావో నిరూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. 2014లో పరిటాల సునీతమ్మ రాప్తాడు ఎమ్మెల్యే మంత్రి పదవి చేపట్టాక ఒక తోపుదర్తి గ్రామంలోనే 1,20,00,000 సిమెంట్ రోడ్లు వేసినాం. మరియు చెరువులకు పోయే రైతుల పొలాలకి 40 లక్షలతో మట్టి రోడ్డు వేసాం. మరియు 2024లో అధికారం చేపట్టాక 65 లక్షలతో సిమెంట్ రోడ్లు వేసినాం. నువ్వు ఏదో శాంక్షన్ చేయించి పెండింగ్ ఉండేదాన్ని మరియు విద్యుత్ శాఖ మంత్రితో మాట్లాడి 2,75,00,000తో విద్యుత్ సబ్స్టేషన్ని శాంక్షన్ చేయించి భూమి పూజ చేసింది మేమే, దాన్ని ప్రారంభం చేసింది కూడా మేమే. సిగ్గు లేకుండా నేను తెచ్చినా కారు కూతురు కూర్చున్నావు. ఖబర్దార్ ప్రకాష్ రెడ్డి, నిన్ను ఎవరు ఓర్చుకోరు, బట్టలు తీసి కొడతాం, జాగ్రత్త. అబద్ధాలు కూతురు కూయొద్దు. టీడీపీ కార్యకర్తలు ఆంబోతులు దున్నపోతులు అని కూర్చోవా? సిగ్గుంది నీకు? మీ పార్టీ వైఎస్ఆర్ పార్టీని రపరప అనుకుంటా అది ఇదని ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నావు. నీకు సిగ్గుందా? మీ పార్టీకి ప్రజల్లో ఉనికి అనేది పోయింది, ఇంక భవిష్యత్తులో ఉండదు. ఇప్పుడు మీది బంగాళాఖాతంలోకే తొక్కేదే. అభివృద్ధి గురించి మాట్లాడినావు కాబట్టి పరిటాల సునీతమ్మ ఏం అభివృద్ధి చేసింది చెప్పాం. నువ్వేం అభివృద్ధి చేసావో పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో వచ్చి సిద్ధంగా ఉండు, ప్రమాణం చేద్దాం. మేము ఏమేం పనులు చేసాం చూపిస్తాం నీ సొంత గ్రామంలో. నువ్వు కూడా వచ్చి నువ్వేం చేసావో నిరూపించుకో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.